మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2-3 నెలల కిందట 55 సంవత్సరాల వయసు కలిగినటువంటి మా దళితుడు ఒక ఆయన 13-14 సంవత్సరాల వయసు కలిగినటువంటి మైనర్ బాలికను తోటల్లోకి తీసుకెళ్లి ఆమె మీద ఏదో అఘాయిత్యం చేసి ఆమెను రేప్ చేశాడనేటటువంటి నెపంతో పోలీసులు వెంటనే స్పందించి ఈయన మీద పోక్సో చట్టం కింద రేప్ కేసు కింద చీటింగ్ కేసు కింద కేసును కట్టి ఈయన్ని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో పెట్టి మరి ఆ తర్వాత తెల్లారి పొద్దున ఈయన్ను కోర్టుకు హాజరుపరిచి రిమాండ్కి పంపాల్సి ఉండగా తెల్లారి పొద్దున ఈయన చెరువులో శవమై తేలినటువంటి సంఘటన మీ అందరు చూసే ఉంటారు. దీని గురించి మేము సమర్థించాము. ఎందుకంటే ఇతను చేసినటువంటి పని మంచిది కాదు కాబట్టి ఇతను చెరువులో శవమై తేలటం మంచిదేనని చెప్పి మేమందరం ఆనందం వ్యక్తం చేశాం. అయితే ఇక 10 రోజుల క్రితం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మచిలీపట్నంలో ఇక్కడ ఒక పూజారి, ఈయన కూడా 55 సంవత్సరాల వయసు కలిగినటువంటి పూజారి, మరి వారింట్లో మరి రెంటకు దిగినటువంటి మరి 14-15 సంవత్సరాల వయసు కలిగినటువంటి బాలికను వశపరుచుకొని ఆమెకు గర్భిణి చేసినటువంటి ఘటన వెలుగులోకి వచ్చింది. ఇది కూడా సోషల్ మీడియాలోకి వచ్చింది. అయితే ఇతని మీద పోక్సో చట్టం కింద కేసు, రేప్ కేసు, మరి చీటింగ్ కేసు కట్టి ఇతన్ని పోలీసులు మరి కోర్టుకు హాజరుపరిచి రిమాండ్కి పంపారు. ఇతను తెల్లారి పొద్దున చెరువులో శవమై తేల్లా. గమనించారా రాష్ట్ర ప్రజలారా? ఇక్కడ దళితుడు చేసినటువంటి పని ఆడపిల్లని అఘాయిత్యం చేసి మరి పాడు చేశాడు. ఇక్కడ అగ్రకులానికి చెందినటువంటి పూజారి ఆడపిల్లని అఘాయిత్యం చేసి కడుపు చేశాడు. కానీ దళితుడినేమో చెరువులో శవమై తేలాడు. అగ్రకులానికి చెందినటువంటి పూజారి ఏమో మరి కోర్టులకి ఆధారపరిచి ఆ తర్వాత రిమాండ్కి పంపారు. ఇతను చావల చెరువులో శవమై తేలలా. కూటమి ప్రభుత్వము ఈ రాష్ట్రంలో ఎందుకు ఇంత వివక్షత చూపిస్తుంది? దళితుడికి ఒక న్యాయం, అగ్రకులానికి వాడికి ఒక న్యాయమా? వీరిద్దరు చేసినటువంటి తప్పు ఒకటే కదా. దీని మీద న్యాయం రాష్ట్ర ప్రజలందరూ మీరే చెప్పండి.